హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. గాలి వస్తుంది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఏంటి ఈరోజు టాపిక్ గైస్? ఈరోజు మనం ఆల్రెడీ 7 చక్రాస్ సిరీస్లో ఎండ్కి వచ్చేసాం. ది హైయెస్ట్ ఎనర్జీ సెంటర్ అయిన క్రౌన్ చక్రా గురించి ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. హైయెస్ట్ ఎనర్జీ ఈ చక్రాకి మనం రీచ్ అవ్వాలంటే చాలా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టం. రెండు చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం కష్టం. ఒకటి ఆజ్ఞా చక్ర అంటే థర్డ్ ఐ చక్ర, ప్లస్ ఇది సహస్రార చక్ర. ఈ రెండింటిని యాక్టివేట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. వీటి వల్ల ఏంటి మనకి ఉపయోగం, ఇది మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది నేను అన్నీ వివరిస్తాను. ఈరోజు నేను ఒక చిన్న సింపుల్ చిటికేసిన మాదిరి ఒక చిన్న సింపుల్ స్పెల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అది వెరీ ఫన్నీ స్పెల్, బట్ వెరీ ఎఫెక్టివ్. బాగా వర్క్ అవుతుంది ఇన్స్టెంట్గా. ట్రై చేద్దాం, చూపిస్తాను నేను మీకు. అండ్ ఏంటి ఈరోజు రీడింగ్, ఈరోజు టాపిక్ అయితే ఓకే. రీడింగ్ ఏంటి అంటే, రోజు మనం ప్రశ్న వేసి రీడింగ్ తీయడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు నేను ప్రశ్న వేయను, కానీ రీడింగ్ ఏమొస్తుందో అదే తీసుకుంటా. మీకు చెప్తాను. కలెక్టివ్ రీడింగ్ అనొచ్చు దీన్ని. యూనివర్స్ ఏంటి, ఏమి ఇస్తుంది మెసేజెస్ అనేది దాన్ని బట్టి నేను మీకు రీడింగ్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. నో క్వశ్చన్, అంటే క్వశ్చన్ ఏం లేదు, ఏది ఇస్తుందో మనకు అది తీసుకోవాలి కదా. సో ఈరోజు ఇలా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇది చూద్దాం ఏంటి మనకి, ఏం చేంజెస్ వస్తాయి, ఏంటి ఏం రాబోతున్నాయి మనకి అనేది నేను చూద్దాం అనుకున్నాను. సో చూద్దాం. బిఫోర్ రీడింగ్ గైస్, ఇది చూసారా, కనబడుతుందా? ఇది స్టోన్. ఏంటి మేడం ఏదో రాయి తెచ్చారు అని అంటారు. ఇది రాయి కాదు యాక్చువల్లీ, దీన్ని పైరెట్ స్టోన్ అని అంటాం. సి, కనబడుతుందా? ఇది పలకలుగా ఉంటుంది. స్టోన్లోనే పలకల అమరికతో ఉంటుంది ఇది ఎందుకు అని అంటే, ఈ స్టోన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ధన ఆకర్షణ అనేది ఉంటుంది. లైక్ సిట్రైన్, ఎల్లో షపీర్ స్టోన్లు ఉంటాయి కదా, అంటే మనకి కనకపుష్య రాగం, ఎల్లో షపీర్ ఉంటుంది. సిట్రైన్, ఎల్లో షపీర్ అంటాము. ఈ స్టోన్స్తో సమానం అన్నమాట. ఈ స్టోన్ కూడా మనకి 2-3 రకాలుగా ఉన్నాయి స్టోన్స్. మన తెలుగు హిందూ సంప్రదాయాల్లో వాడే ముత్యాలు, రాళ్ళు వాడతాం కదా, అది ఇది కూడా ఇది కర్నీలియాన్. యాక్చువల్లీ ఈ స్టోన్ అనేది కర్నీలియాన్. ఇది పెట్టుకోకుండా అసలు ఉండను. ఈ స్టోన్ గురించి ఒకరోజు చెప్తాను. ఇది మాత్రం పైరెట్ స్టోన్ అనేది ధన ఆకర్షణ అనేదాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది మన దగ్గరికి. ఇలా ఇవి సైజుల్లో కూడా ఉంటాయి. నేను ఒకరి దగ్గర బ్రాస్లెట్స్ ఇవి కొంటూ ఉంటాను. వాళ్ళకి యాక్చువల్లీ ఇది నేను కొనలేదు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు నాకు. అంటే వాళ్ళ డైలీ కస్టమర్ అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకొని నన్ను ఇది ఫ్రీగా పంపించారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇది చిన్న స్టోనే వెరీ కాస్ట్ ఉంటుంది. వీటిని రింగ్స్ లాగా బ్రాస్లెట్స్ ద్వారా అలా కూడా మనకి మాలలు అలా కూడా తయారు చేసి ఉంటాయి మనకి. బట్ ఏంటి ఇది ఎక్కడ అంటే, ఇట్లా స్టోన్ రూపంలో ఉన్నవి మనం ఎక్కడైనా కానీ, మన ఆఫీస్ టేబుల్, మన వర్క్ రిలేటెడ్ ఎక్కడైనా కానీ జస్ట్ ఇట్లాగా స్మోక్ ఏదైనా ఉంటే చూపించేసి ఇలా పెట్టుకుంటే ఇది ఎక్కడుంటే అక్కడికి డబ్బు ఆకర్షణ అనేది జరుగుతుంది. మీరు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా, లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి లాకర్ ఉంటుంది కదా, మనీ పెట్టుకుంటూ ఉంటాం, అక్కడ పెట్టుకున్న డబ్బు ఆకర్షణ అనేది మీకు ఇస్తూ ఉంటుంది. ఓకే, అది చూపిద్దాం అనుకున్నాను. సో అది పైరెట్ స్టోన్ అంటాము. ఆన్లైన్లో సెర్చ్ చేసినా మీకు ఉంటుంది. అయితే ఇది ఒరిజినల్లా కాదా అని మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ స్టోన్ని మీరు ఇట్లాగా రబ్ చేయాలి. గోరుతో మనం ఇట్లాగా గీరితే మనకి ఇది పచ్చి కోడిగుడ్డు ఉంటుంది కదా, మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు అది కొద్దిగా చేతులకు అవుతూ ఉంటుంది. ఆ స్మెల్ ఎలా వస్తుంది?
పచ్చి కోడిగుడ్డు స్మెల్ వస్తుంది. ఈ పైరెట్ స్టోన్ ఒరిజినల్ అయితే పచ్చి కోడిగుడ్డు స్మెల్ ఎలా వాసన వస్తుందో అలా మనకి ఇది స్మెల్ అనేది వస్తుంది. ఆ ఒక్క స్టోనే రియల్ ఒరిజినల్ స్టోన్ అనమాట ఇది. ఓకే, సో ఇది కొనుక్కునేటప్పుడు ఇది ఒక టెస్ట్ చేసి తీసుకోండి. ఓకే, ఇది చెప్దాం అనుకున్నాను, జస్ట్ సింపుల్ థింగ్. స్టోన్స్ గురించి మనం వెళ్తాం కదా, అప్పుడు చెప్తాం. ఓకే, సిరీస్ కూడా ఉన్నాయి, స్టోన్స్ గురించి ఉన్నాయి, మనకి అన్ని రకాలు ఉన్నాయి. వాటి గురించి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటి ఈరోజు సహస్రార చక్ర, దాన్నే మనం ది హైయెస్ట్ ఎనర్జీ అంటాం. ద హైయెస్ట్ ఎనర్జీ, అదే క్రౌన్ చక్ర. ఓకే, దీన్నే మనం క్రౌన్ చక్ర అని పిలుచుకుంటాము. అయితే ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇది వెన్నుపూస, మనిషి యొక్క వెన్ను భాగం. ఇది యోగ ముద్ర, లైక్ యోగా పొజిషన్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం రూట్ చక్ర అండ్ సక్రాల్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర. ఇప్పుడు హైయెస్ట్, ఇది పైది, ఇదే క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర. ఈ క్రౌన్ చక్ర మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనకి నడి నెత్తి భాగాన ఉంటుంది, మన తల పైన భాగాన ఉంటుంది. నడి నెత్తి మాడు ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. ఇది మాడు భాగాన ఈ క్రౌన్ చక్ర అనేది ఉంటుంది. లొకేషన్ అయితే హెడ్ అంటే తలలో మనకి పైన ఉంటుంది. ఇది థర్డ్ ఐ చక్ర ఏమో కనుబొమ్మల మధ్యన ఉంటుంది, మన రెండు కనుబొమ్మల మధ్యన ఉంటుంది. ఇదేమో పైన ఉంటుంది, దానికి పైన అంటే మాడు భాగాన ఉంటుంది. ఈ కలర్ వచ్చేసేసి ఒకటి వైట్, రెండు వైలెట్. ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. ఇది క్రౌన్ చక్ర, సహస్రార చక్ర. దీనికి పేరు సహస్రార. సహస్రార చక్ర అంటాం దీన్ని సంస్కృతంలో. ఇది మనకి ఎలిమెంట్ వచ్చేసేసి థాట్, అంటే ఆలోచించడం. థాట్ అంటాం కదా, ఆలోచన. ఎలిమెంట్ వచ్చేసేసి థాట్, లేకపోతే లైట్ అనమాట. అంటే ఎలిమెంట్ అంటే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం కదా, రూట్ చక్ర వచ్చేసి ఎర్త్, మూలాధార చక్ర వచ్చేసి అది ఎర్త్, వాటరు, ఫైరు, ఇట్లా చెప్పుకుంటూ ఉన్నాం. హార్ట్ చక్ర ఏమో ఎయిర్, ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇదేమో లైట్, కాంతి, లైక్. ఈ ఆర్గన్స్కి అంటే ఇది ఏ భాగాలు, శరీర భాగాలకి అసోసియేషన్ వహిస్తుంది అని అంటే ఇది బ్రెయిన్కి, ఇక్కడ మనకి ఏముంటుంది తలలో, బ్రెయినే కదా, బ్రెయిన్కి అసోసియేషన్ ఉంటుంది. అండ్ అలాగే నాడీ వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థ మనకి మంచిగా ఉండాలన్నా కూడా ఈ క్రౌన్ చక్ర మంచిగా ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ కూడా సజావుగా నడుస్తూ ఉంటుంది. అండ్ అలాగే పినియల్ గ్రంథి అని అంటాము, దాని మీద కూడా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇది క్రౌన్ చక్ర. అండ్ అలాగే ఇది వచ్చేసేసి ఇది దేనికి మనకు ఉపయోగం, ఈ చక్ర మనకి ఏమిస్తుంది అని అంటే స్పిరిచువల్ అవేర్నెస్, అంటే ఆధ్యాత్మిక అవగాహన అనేది మనకి ఈ క్రౌన్ చక్ర అనేది ఇస్తుంది. స్పిరిచువల్ అవేర్నెస్ అంటాం కదా, ఆధ్యాత్మిక అవగాహన అనేదాన్ని మనకి ఇది కలిగిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనము
ఈ ఏదన్నా డిసప్పాయింట్మెంట్స్ వచ్చినప్పుడు కానీ మనం గ్లోగా కనబడుతూ ఉంటాం. మనుషులం కూడా కొన్ని సందర్భాల్లో మనం మంచిగా గ్లోగా కనబడుతూ ఉంటాం కదా! అది ప్రకాశవంతాన్ని మనలో ఒక జీవకళ అంటాం కదా! లైక్ జీవకళ, జీవం అరే వీడి ఫేస్‌లో కళ ఉందిరా అని అంటూ ఉంటారు కదా! అది కూడా ఈ క్రౌన్ చక్ర నుంచి వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇన్నర్ విజ్డమ్ టు యూనివర్స్, అంటే యూనివర్స్తో కనెక్షన్ అనేది ఈ క్రౌన్ చక్ర నుంచే ఉంటుంది కలిపి. ఓకే. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర, అంటే నేను స్పీడ్గా చెప్తున్నాను లేట్ అవుతుందని, క్రౌన్ చక్ర ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్గా ఉంటుందో అప్పుడు మనకి స్పిరిచువల్ అలైన్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆధ్యాత్మికత చెప్పాను కదా ఇందాక, స్పిరిచువల్ అలైన్మెంట్ అంటే ఆధ్యాత్మికత, అవగాహన అనేది, అంటే డీప్ అండర్స్టాండింగ్ అనేది మనుషుల్లో వస్తుంది. అంటే లైఫ్ ఏంటి, నేనేంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి, ఇప్పుడు నేనేంటి, నేను టారోలోకి ఇది రాకముందు నేనేంటి అనేది నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నేను ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఏంటి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎందుకు వచ్చారో అది తెలుసుకోగలగడం గొప్ప. నేను అనుకునేదాన్ని నా పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చాను అని. తర్వాత ఓకే, నేను టారో ప్రొఫెషన్లోకి వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నాకు బెనిఫిట్ ఉన్నా లేకపోయినా నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఇతరులకు చెప్పాలి. నేను ఒక్కళ్ళకే చెప్తానా, నలుగురికి చెప్తానా, 100 మందికి చెప్తానా అనే విషయం పక్కన పెడితే, నాకు తెలిసింది ఇతరులకు చెప్పడం, నాకు తెలిసింది ఇతరులకి, దారి తెలియని వ్యక్తులకి నేను దారి చూపించటం, ఇదే నా లైఫ్ పర్పస్ అని నాకు అర్థమైంది అనమాట. అట్లాంటి అవేర్నెస్ అనేది ఇక్కడ స్పిరిచువల్ అవేర్నెస్, అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుంది అనేది ఇక్కడ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మన లైఫ్ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. అండ్ అలాగే మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్ అంటాం కదా, అదనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ క్రౌన్ చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు మనకి మానసిక ప్రశాంతత, హార్మనీ, అంటే సంతోషంగా ఉండడం, హ్యాపీగా గడపటం అనేది మనకి ఉంటుంది. యూనివర్స్తో కనెక్టింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఈ క్రౌన్ చక్ర అనేది యాక్టివ్లో ఉంటుందో వాళ్ళకి యూనివర్స్తో కనెక్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి యూనివర్స్తో కనెక్టింగ్ అన్న వాళ్ళు వీళ్ళే ఏమవుతారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టారో రీడర్స్, న్యూమరాలజిస్ట్స్, లేకపోతే ఆస్ట్రాలజిస్ట్, ఇట్లాంటి వాళ్ళు అవుతూ ఉంటారు. ఇట్లాంటి ప్రొఫెషన్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు, ఈ చక్ర ఎక్కువగా యాక్టివ్లో ఉన్నవాళ్ళు. నిజంగా అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అంటే మనకు కనిపించని ఎనర్జీస్తో కలిసి వర్క్ చేయడం. ఇప్పుడు యూనివర్స్ నాకు మెసేజ్ ఇస్తుంది, నేను చెప్తున్నా, యూనివర్స్ కనబడుతుందా, ఆ మెసేజ్ నాకు చెప్తుందా చెవులో వచ్చి? నో, బట్ నాకు తెలుస్తుంది. అదొక ఎనర్జీస్ వైజ్ కనెక్షన్ అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర యాక్టివ్లో బ్యాలెన్స్గా ఉంటుందో, మనకి యాక్టివ్ అయిపోయి బ్యాలెన్స్గా ఉంటుందో అప్పుడు హయ్యర్ కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే థింగ్స్ని మామూలుగా చూసే వేలో, మామూలుగా సహజంగా థింగ్స్ని ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వీళ్ళకి థింగ్స్ని అర్థం చేసుకుంటూ డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకళ్ళు ఎలా చెప్పాలంటే, నలుగురు ఒకవేళ ఆలోచిస్తుంటే వీళ్ళు ఇంకో వేళ ఆలోచిస్తూ ఉంటారు. ఒక విషయం ఏదైనా జరిగింది ప్రజెంట్, సపోజ్ మీకు చెప్పాలంటే, నలుగురు వచ్చి అరే వాళ్ళ తప్పే ఉంది, అదే వాళ్ళదే తప్పు అనేలాగా చూస్తే, ఇక్కడ వీళ్ళు మాత్రం ఎలా ఆలోచిస్తారంటే ఆ తప్పు ఎందుకు జరిగింది అనేలాగా చూస్తారు. ఈ చక్ర అనే వాళ్ళు యాక్టివ్ అయిన ఉన్న వాళ్ళు నలుగురు వచ్చి వాడు తప్పు చేశాడు అంటుంటే, వాడు ఆ తప్పు ఎందుకు చేశాడు అనేలాగా చూస్తారు. హయ్యర్
స్టేట్లో అవేర్నెస్ అంటే ఆ, అంత డీప్గా అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ అనేది వస్తుంది వీళ్ళకి. అండ్ అలాగే ఇంట్యూషన్ అండ్ ఇన్నర్ గైడెన్స్ అంటే మన మనసు ఏం చెప్పిందో అది వీళ్ళకి ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మనసు చెప్పిన మాటే వింటూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకి ఇంట్యూషన్ పవర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. వీళ్ళు ఏది అనుకొని థింగ్స్ వైపు వెళ్తూ ఉంటారో అదే జరుగుతుంది. ఇంట్యూషన్ పవర్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర బ్లాక్ అయిపోయి ఉంటుందో, డల్గా యాక్టివ్లో లేనప్పుడు బ్లాక్ అయిపోయి ఉంటుందో వాళ్ళకి డిస్కనెక్షన్, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత, దైవకంగా, గాడ్ డెవోషన్ ఇవి ఉంటాయి కదా, ఆ వాటి నుంచి వీళ్ళకి దూరం అయిపోతున్నట్టు, దూరంగా గడపటం, దూరంగా ఉండడం. దేవుడు అంటే నేను మొక్కను అని చెప్పేసి దూరం వెళ్ళిపోవడం, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇట్లాంటి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే డెవోషనల్ స్పిరిచువల్ థింగ్స్ గురించి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే ఈ క్రోన్ చక్ర వీక్గా ఉంటుందో అప్పుడు. మెంటల్ ఫాగినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఫోకస్గా ఉండలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, డిఫికల్ట్గా ఏదైనా శ్రద్ధ వహించి ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా వీళ్ళు చేయలేరు అనమాట. మెమరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి వీళ్ళకి. కన్ఫ్యూజను, ఈ కనెక్షన్లో కన్ఫ్యూజన్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదా. మన పర్సన్ మనల్ని చూస్ చేసుకుంటే వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళ ఇలా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, లైక్ ఇలాగా కన్ఫ్యూజన్ అనేదాన్ని వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఎమోషనల్ డిటాచ్మెంట్, ఎప్పుడైతే ఈ క్రోన్ చక్ర అనేది బ్లాక్ అయి ఉంటుందో వీళ్ళు ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే ఎవరితో కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది వీళ్ళకి ఉండదు. ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్న ఫీలింగ్ నమ్డ్ అంటే అసలు ఏమీ లేదు. అసలు అదే ఇంకా మీకు తెలిసిందే కదా, మా పర్సన్ మా గురించి ఏ ఫీలింగ్స్ ఫీల్ అవ్వరు, ఏమీ పట్టించుకోరు, లైక్ ఇట్లాంటి బాధపడుతూ ఉంటారు. అంటే ఇది వాళ్ళకి బ్లాక్ అయిందని అర్థం. క్రౌన్ చక్ర ల్యాక్ ఆఫ్ పర్పస్ అంటే ఇక్కడ ఎమోషనల్ డిటాచ్మెంట్ వస్తుందని చెప్పాను కదా. అండ్ అలాగే వీళ్ళకి వ్యక్తుల నుంచి డిస్కనెక్టింగ్ వెళ్ళిపోతూ ఉంటారు, దూరంగా వెళ్ళిపోవడం, డిటాచింగ్గా ఉండడం. ఎప్పుడు ఎవరికైతే ఈ క్రౌన్ చక్ర అనేది వీక్గా ఉంటుందో వాళ్ళకి ఐసోలేషన్ లాగా ఉంటూ ఉంటారు. అంటే ఒంటరిగా ఉండడం, ఒక్కళ్ళే ఉండటం, నాకెవరు వద్దు అనేలాగా వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిపోవడం, ఇట్లా అంతా జరుగుతుంది. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ పర్పస్ అంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, నేనేంటి అనేదాన్ని వీళ్ళు తెలుసుకోలేరు. ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర బ్లాక్ అయి ఉంటుందో అప్పుడు వాళ్ళకి హెడేక్స్, ప్రెజర్, మెంటల్ ప్రెజర్ అంటాం కదా, ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకు, ఇది బ్రెయిన్ రిలేటెడ్ కదా. క్రౌన్ చక్ర అంటే బ్రెయిన్ రిలేటెడ్. హెడేక్స్ రావడం, ఎక్కువగా తలనొప్పి రావడం, అండ్ అలాగే ప్రెజర్, వర్క్ ప్రెజర్ కానీ, లేకపోతే అది మెంటల్గా తీసుకోవడం అనమాట. మనకి లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ప్రెజర్ అనేది మైండ్ మీద పడుతుంది కదా మనకి, మెంటల్ స్ట్రెస్, మెంటల్ ప్రెజర్ అంటూ ఉంటాం, హెడేక్స్, ఇవన్నీ కూడా ఈ క్రౌన్ చక్ర వీక్ అవ్వగానే అవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకు, ఎనర్జీ కదా, ఎనర్జీ ఉండి అన్నీ తను చేయాల్సింది చేస్తూ ఉంటే మనకి అన్నీ బాగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా ఈ క్రౌన్ చక్ర బాగున్నప్పుడే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ స్లీప్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇన్సోమియా, స్లీప్ ఇష్యూస్, నిద్రలేనితనం, నిద్రపోయేటప్పుడు కూడా మెంటల్గా రియాక్టింగ్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్ అనేది వీళ్ళని నిద్రపోనివ్వదు అనమాట. ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర అనేది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు. అండ్ అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతాం, స్ట్రెస్ వల్ల కూడా మనకి నిద్ర పట్టదు, అవునా. వర్క్ ప్రెజర్, స్ట్రెస్, ఓవర్వెల్మింగ్ అవ్వడం,
ఇవన్నీ కూడా ఈ క్రౌన్ చక్ర మనకి వీక్గా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే స్టక్ అయిపోయినట్టు ఉండడం, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏం అవ్వాలో తెలియదు, ఎవరిని ఏమని అడగాలో తెలియదు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకే తెలియదు. అలాగా లైఫ్లోనే ఒక స్టక్ అయిపోతూ ఉంటారు. స్టాగ్నేషన్ అనేది ఉంటుంది లైఫ్లో. కెరియర్ గురించి, రిలేషన్షిప్స్ గురించి వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా నిర్ణయం తీసుకోలేరు. అలా స్టక్ అయిపోయి ఉంటారు. జస్ట్ ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. అలా ఉంటారు క్రౌన్ చక్ర అనేది వీక్గా ఉన్నప్పుడు. కెరియర్ రిలేటెడ్ నేనేం అవ్వాలి, నా పర్పస్ ఏంటి, నాకేం కావాలి అనేది కూడా వీళ్ళు తెలుసుకోలేరు. స్పిరిచువాలిటీ మీద డౌట్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర అనేది ఆధ్యాత్మిక థింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను టారో రీడింగ్ చెప్తున్నాను, ఇది మీకు ఎట్లా తెలుస్తుంది అనుకో, హేతువాదులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు, ఇది నిజమేనా, ఇది టారో రీడింగు నిజంగానే కరెక్ట్ అయిద్దా, అది మీకు ఎలా తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది, మీరు ఎలా చెప్తున్నారు అంటే, మనం ఎలా చెప్తున్నామని వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. అంటే డౌట్ పడడం, అంటే ఆధ్యాత్మిక థింగ్స్ పైన వీళ్ళు డౌట్ అనేది పడుతూ ఉంటారు. హయ్యర్ పవర్స్ గురించి, అంటే దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నాకు చూపించండి, నాకు కనబడతాడా, దేవుడు మీకు కనబడతారా అని ఎదురు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్రౌన్ చక్ర అనేది బ్లాక్ అయిన వాళ్ళకి ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇది క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ హమ్ అనే మంత్రాన్ని ఉపయోగించాలి. మీరు మెడిటేషన్ చేయాలని అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ కాన్సన్ట్రేషన్ని మీ తల భాగానికి తీసుకెళ్ళాలి. అంటే కళ్ళు పైకి పెట్టుకోవాలి. అంటే మెడిటేషన్లో కళ్ళు మూసుకుంటాం కదా, అప్పుడు అలా పెట్టుకొని హమ్ అనే మంత్రాన్ని చదువుతూ మీరు మెడిటేషన్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ మెడిటేషన్ డీప్కి వెళ్ళగానే మీకు వైలెట్ కలర్ కానీ లైట్ కలర్ కానీ కనబడుతూ ఉంటుంది. అలా కనపడిందంటే ఇది ఎనర్జీస్ వైజ్ యాక్టివేట్ అవుతుంది అని అర్థం. ఓకే, అండ్ అలాగే మంత్రాస్ ద్వారా, అది హమ్ అనే మంత్రం అని చెప్పాను కదా, మంత్రాస్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా స్మెల్ మనం పీలుస్తాం కదా, దాని ద్వారా మీరు ఈ మంత్రాన్ని యోగా పోజెస్ వచ్చేసి స్టాండింగ్ పోజ్, హెడ్ పోజెస్, షోల్డర్ స్టాండింగ్ పోజెస్ ఉన్నాయి కదా యోగా పోజెస్, అవి చేస్తూ ఈ క్రౌన్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డైట్ను ఫాలో అవుతూ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్ ఫుడ్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న కూరగాయలని తింటే మనకి ఈ క్రౌన్ చక్ర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఈ క్రౌన్ చక్ర మనకి జూపిటర్ రిప్రజెంట్, గురుగ్రహానికి సంబంధించిన చక్ర ఇది జూపిటర్. అండ్ అలాగే ఇక్కడ యోగా ద్వారా మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీరు నేచర్తో కనెక్ట్ అవ్వటం, నేచర్లో అంటే మీరు డే అంతా వర్క్ రిలేటెడ్ మీరు బిజీ ఉన్నారు, బట్ ఈవినింగ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా భూమి తాకేలాగా మీ కాళ్ళు పాదాలు తాకేలాగా మీరు నేచర్లో కాసేపు నడుస్తూ ఉండాలి. అలా నడిచినా కూడా ఈ క్రౌన్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఇది క్రౌన్ చక్ర గురించి. వెరీ ఇంట్రెస్టింగ్, నాకే నచ్చింది బాగా. ఇవి క్రౌన్ చక్ర గురించి. క్రౌన్ చక్ర బ్యాలెన్స్గా ఉంటే ఎలా ఉంటుంది, మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, దేనికి సంబంధించింది అని ఇది టాపిక్. ఈ రోజుతో మన క్రౌన్ చక్రతో 7 చక్రాస్ అన్నీ ఎండ్ అయిపోయినాయి అనమాట. కంప్లీట్ అయిపోయినాయి, ఎండ్ కాదు, కంప్లీట్ అయినాయి. రేపు నేను వేరే టాపిక్స్ తీసుకుంటాను, అది చూసి మనకి ఏది అవసరమో దాని గురించి తీసుకుంటాను. అండ్ ఇదైతే ఇది ఈరోజుతో లాస్ట్, వెరీ హైయెస్ట్ ఎనర్జీ. 7 చక్రాస్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే మాకు టైం లేదు మెడిటేషన్ చేయడానికి అంటే మీరు సింపుల్గా ఇట్లాంటి బ్రాస్లెట్స్ని కూడా వేసుకోవచ్చు. 7 చక్ర బ్రాస్లెట్ ఉంటుంది. మనకి టైం ఉండదు, వర్క్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి
ఉన్నప్పుడు ఇలాంటి బ్రాస్లెట్ అనేది అంటే క్రిస్టల్స్ని యూస్ చేసి మనం 7 చక్రాస్ని యాక్టివ్ చేసుకోవడం అనమాట. లైక్ దిస్. మీకు ఇక్కడ కనబడుతుంది లైక్ దిస్. క్రిస్టల్స్ని యూస్ చేసి కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకే ఇది మన అయిపోయింది కదా, అందుకని ఇది చెప్తున్నా. 7 చక్ర బ్రాస్లెట్ అనేది మనం వేసుకుంటే మన 7 చక్రాస్ కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ అలాగే వీటికి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి, వర్క్ అవ్వవు. బట్ వీటిని కూడా మనం వీక్లీ వన్స్ క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది క్రిస్టల్స్ని యూస్ చేసే ఒక పద్ధతి. ఓకే, సో ఇది 7 చక్ర గురించి టాపిక్. సో ఏంటక్క మాకు స్పెల్ ఇస్తా అన్నావు కదా, ఏంటి మాకు ఏం స్పెల్ ఇస్తావనంటే ఒక చిన్న అంటే ఇది ఫన్నీ స్పెల్, బాగుంటుంది కానీ వెరీ ఎఫెక్టివ్, బాగా వర్క్ అవుతుంది. నేనే ఒక పేపర్ తీసుకోండి, చిన్నది సరిపోతుంది, జస్ట్ చిన్నది, ఇంత పేపర్ సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇది స్పెల్ లవ్ స్పెల్, ఇది బట్ డిమాండింగ్ స్పెల్ ఇది డిమాండింగ్ స్పెల్, ఫన్నీ స్పెల్, బాగుంటుంది. మీకు కావాలంటే చేయండి, కానీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాసుకోండి. ఒక నిమిషం, ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాసుకోండి. పర్సన్ నేమ్, పర్సన్ నేమ్ రాసిన తర్వాత ఇట్లా టర్న్ చేయండి. రాసిన తర్వాత ఇక్కడ ఏంటి డిమాండింగ్, ఏం డిమాండ్ చేస్తారు? లవ్ మీ, లేకపోతే కాలిపో చెప్పాను కదా, ఆర్ బర్న్. లవ్ మీ ఆర్ బర్న్. ఎట్లా అక్క, మాకు అర్థం కాలేదు అక్క అంటారా? చూపిస్తా. ఇక్కడ ఏం రాయాలంటే లవ్ మీ ఆర్ బర్న్ ఇలా రాయాలి. నేను అదే 3 టైమ్స్ రాస్తాను, 3 టైమ్స్ రాయాలి. లవ్ మీ ఆర్ బర్న్. ఒకటి నన్ను ప్రేమించి లేకపోతే కాలిపో. సారీ. దీన్ని ఏం చేయాలంటే ఇది ఎలా చేస్తుందంటే మనిషిని ఫైర్ ఎనర్జీలోకి తీసుకెళ్తుంది. ఇది ఎవరికైతే చేస్తామో వాళ్ళని ఫైర్ ఎనర్జీలోకి తీసుకెళ్తుంది. అంటే వాళ్ళని మనల్ని లవ్ చేసేలాగా పుష్ చేస్తూ ఉంటుంది ఈ స్పెల్. దాని అర్థం అది. అంటే స్పీడ్గా, అంటే మన దగ్గరికి రిటర్న్ రావడం, లేకపోతే రీయూనియన్ చేయడం, ఇలా చేసేలాగా చేస్తుంది. ఇలా రాసిన తర్వాత దీనికి ఇది రాయాలి, ఇది రాయాలి. ఏంటది అంటే ఇది చిల్లీ ఆయిల్. చిల్లీ ఆయిల్ అంటే మనకి సాధారణంగా ఉండే వంటగదిలో ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనెని మనకి కారంతో కలిపి వేడి చేస్తే అది హీట్ అవుతుంది కదా, అది కలిసిపోతుంది, అది చిల్లీ ఆయిల్ అంటారు. ఈ చిల్లీ ఆయిల్ రాసిన తర్వాత దీనిపైన కొద్దిగా పెప్పర్ వేయాలి. పెప్పర్, ఈ పెప్పర్ని వేయాలి. ఇట్లా పెప్పర్ని వేసి, పెప్పర్ అంటే ఏంటండి? కారం వేయాలి. వై కారం? కారానికి యాక్షన్, కారంకి ఉండే ఒక గొప్ప గుణం స్పీడ్ యాక్షన్. మనం ఏది చేసినా స్పీడ్గా వర్క్ అవ్వేలాగా చేస్తుంది. అందుకనే మనం కారాన్ని ఉపయోగించాం. స్పీడ్ యాక్షన్, ఫైర్ ఎనర్జీ, ఫైర్ అనమాట, హీట్. దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా బర్న్ చేయండి. బర్న్ చేయండి ఇలా. జస్ట్ అ సింపుల్ థింగ్ లైక్. ఓకే, నేను పెద్ద గిన్నెలో తీసుకుంటాను, నాకు కాలుతుంది, అందుకే చిన్న గిన్నెలు తీసుకుంటే, చిన్న బౌల్ తీసుకుంటే ఇది బయటకు తీసుకెళ్ళి చేయండి. ఎందుకంటే ఈ స్మోక్ అనేది మనకి కఫ్ ఇస్తుంది, అదే దగ్గు, కోరు అనేది ఇస్తుంది అనమాట.
అది ఆల్రెడీ వస్తుంది కూర. బయటకు తీసుకెళ్ళి చేసుకోండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఓకే, మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఓకే. రీడింగ్ నేను ప్రశ్న వేయను, బట్ తీస్తాను. మనకి ఏమి ఇస్తారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. ఏమి ఇవ్వబోతూ ఉన్నారు ఏంటి? కలెక్టివ్ రీడింగ్ ఇవ్వండి ఫర్ మై వ్యూవర్స్. యూనివర్స్ కలెక్టివ్ రీడింగ్. ఓకే, the moon card. Yes, please give me collective reading. Yes, please. ఓకే ఓకే, రీడింగ్ వచ్చింది. ఇది కొంచెం వెనక్కి జరుపుతా. ఇక్కడ ఏంటి, నాకు లవ్ రీడింగ్ వస్తూ ఉంది, అంటే మీ గురించి వచ్చింది ఇది. మీరేంటి, ఎలా ఉన్నారు అనేది నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అవునా అని, అవునా అయితే అవును అని, సారీ, అవునైతే అవును అని కామెంట్ చేయండి. ఇక్కడ బర్డెన్, రైట్ నౌ మీరు బర్డెన్ని క్యారీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకటి మీది వర్క్ ప్రెషర్ అయినా అయి ఉండాలి, లేదా ఫైర్ ఎనర్జీ. ఫైర్ మీన్స్ మిస్సింగ్, అంటే లవ్ రిలేటెడ్ ఫైర్ ఎనర్జీని, అంటే లవ్కి ప్రేమకి సంబంధించిన మీ వ్యక్తులకి సంబంధించిన బర్డెన్ని మీరు క్యారీ చేయలేకపోతూ ఉన్నారు. అది దింపాలన్నా కూడా దింపలేకపోతూ ఉన్నారు ఆ బర్డెన్ని. అంటే ఇంకా నాకు వద్దు, నాకెందుకు, నాకు అవసరమా అనేలాగా మీకు థాట్ వస్తుంది, కానీ అలా చేయలేకపోతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మీరు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఇలా నడుస్తూ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్ మెసేజ్. బర్డెన్ క్యారీ చేస్తున్నారు, బట్ నాకు అసలు ఈ బర్డెన్ అవసరమా, ఓకే ఫైన్, నాకు పక్కన పెట్టేస్తాను అనేది మీరు అనుకుంటున్నారు, కానీ అలా పెట్టలేకపోతూ ఉన్నారు. అలానే సరే నాకు తప్పదు అని మోద్దాం అనుకుంటున్నారా అంటే అది కూడా మీ వల్ల కావట్లేదు, మోయలేకపోతున్నారా, అలానే పక్కన పెట్టను లేకపోతూ ఉన్నారు మీ బర్డెన్ని. ఇది ప్రేమ గురించి ఎక్కువగా ఉంది, అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ కూడా చూపిస్తూ ఉంది నాకు. ఫ్యామిలీ రిలేటెడ్ బర్డెన్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇది ఉంది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ మీరైతే ఎమోషనల్ ట్రోమాలీలో చిక్కుకుపోయారు అనేది ఇక్కడ చూపిస్తుంది నాకు. ఎమోషనల్ ట్రోమాలీ అంటే ఏంటండి అని అంటే, ఒకటి మీకు దూరమైన థింగ్స్, ఒకటి అవి వ్యక్తులా లేకపోతే ఆ వ్యక్తులే ఇక్కడ. ఒకటి మీకు దూరంగా ఉన్న వ్యక్తులు, రెండు మీ ప్రజెంట్ వర్క్ లేదా ప్రజెంట్ మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించాల్సిన వ్యక్తులు కానీ, ఫ్యామిలీ కానీ, థింగ్స్ కానీ, ఈ రెండింటి మధ్యన మీరు దేనికి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, దేని గురించి మీరు కష్టపడాలి అని చెప్పేసి మీరు చూస్తున్నారు కష్టపడాలని, కానీ పోయిన దాని గురించి వదిలేసి మీ పని మీరు చూసుకుంటున్నారంటే లేదు. ఉన్నదాన్ని బాగా చూసుకోగలుగుతున్నారా అంటే అది కూడా లేదు.
ఇలా రెండిటి మధ్యన మీరు ఎమోషనల్గా స్టక్ అయిపోయారు, ఎమోషనల్ ట్రమాలీలో మీరు చిక్కుకుపోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ప్రజెంట్. మీకు ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం అనేది ప్రజెంట్ మీరు చేస్తున్నట్టుగా చూపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని దూరంగా, మీ నుండి దూరంగా వెళ్ళారో ఆ వ్యక్తుల గురించి అనేది ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, 24/7 మీకు అవే థాట్స్. ఎందుకు? మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. ఎందుకు? మీ లైఫ్ మీరు లీడ్ చేయాలి కదా. అలానే వాళ్ళని వదిలేసి మీ పని మీరు చూసుకుంటున్నారంటే లేదు. వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నాకు అదే చూపిస్తుంది. ఇది లవ్ రీడింగ్, యాక్చువల్లీ లవ్ రీడింగే వచ్చింది. కమ్యూనికేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. మీ పర్సన్, దూరమైన పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. బట్ స్టిల్ అది రావడం లేదు మీకు కమ్యూనికేషన్. ఒకవేళ కొంతమందికి వచ్చినా కానీ అది రిస్క్ అవుతుంది. ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్ కింద మారిపోయి అది మళ్ళీ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. ఇక్కడ కొంతమంది గ్రూప్స్తో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. గ్రూప్స్తో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం, గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా మీ పైన, గ్రూప్స్ అంటే మల్టిపుల్గా మీ పైన దాడి చేయడం అంటే వర్క్ రిలేటెడ్, ఏదో మీద పడి కొట్టేయడం కాదు. గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎక్కువ మంది మీతో ఇన్వాల్వ్ అవుతూ అన్నట్టుగా చూపిస్తుంది, లేదా మీరు ఎక్కువ మంది వ్యక్తులతో ఇన్వాల్వ్ అవుతూ వర్క్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇది మీకు బర్డెన్ని కూడా తీసుకొస్తుంది. అంటే ఇంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగినా, క్వశ్చన్ చేసినా వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పుకుంటూ రావటం, అందరికీ బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి మీరు బర్డెన్ని తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు. గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ పైన గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ మీకు తప్పదు, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు లీడ్ చేయాల్సింది, అది మీ లైఫ్ కదా. మీరు ఆ పొజిషన్లో ఉన్నారు, మంచిదే. మీ కింద వర్కర్స్ ఉండడం కానీ, మీ కింద మీరు కలిసి వేరే వ్యక్తులతో వర్క్ చేయడం కానీ, మీరు లేకపోతే అక్కడ పని జరగదు అనే వేలో ఇక్కడ మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ మీకుండే ఎమోషనల్ ఇది మిమ్మల్ని బర్డెన్కి గురి చేస్తూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. బట్ స్టిల్ మీరు తట్టుకునేదానికే ట్రై చేస్తూ ఉన్నారు. తట్టుకొని మీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలని ఉపయోగించాలి. ఒకటి తెలివితేటల, డబ్బునా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్నా, మ్యానిపులేషనా, ఏదైనా సరే నేను యూజ్ చేసైనా సరే నేను తట్టుకోగలను, ఉంటాను, నాకు ఆ ధైర్యం ఉంది అనేలాగా మీరు ఉంటూ ఉన్నారు ప్రజెంట్ అనేది చూస్తుంది. బట్ అలానే మీ పని మీరు చూసుకుంటున్నారా అంటే నో. ఎవరైతే మిమ్మల్ని మీరు వదిలేసి, లేకపోతే కొంతమందికి మీ నుంచి ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి చూస్తూ ఉన్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బర్డెన్నే క్యారీ చేస్తూ ఉన్నారు. ఇవి రెండు అవే, బర్డెన్ క్యారీ చేయడం. మీకు దూరమైన వ్యక్తుల నుంచి మళ్ళీ ఏదైనా సైన్ కానీ, లేకపోతే ఏదైనా రిఫ్లెక్షన్, లేకపోతే మళ్ళీ ఏదైనా వస్తుందేమోనని మీరు మళ్ళీ తిరిగి చూడటం వాళ్ళకల్లా, ఇట్లా అంతా చేస్తూ ఉన్నారు ప్రజెంట్. బట్ రైట్ నౌ మీరైతే ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ అలాగే ఎమోషనల్ ట్రామాలో మీరు చిక్కుకుపోయారు. దాని నుంచి మీరు ఓవర్కమ్ చేసి బయటికి రావాలి. మీ ఎనర్జీని ఇన్స్టెంట్గా షిఫ్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను కదా, మీరు ఎనర్జీని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా స్టక్ అయిపోయి ఉంటే ఇంకా అలానే ఉంటుంది, దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? యూనివర్స్ అంటేనే మిర్రర్ ప్రొజెక్టింగ్ చేస్తుంది అని మన టాపిక్ చెప్పుకున్నాం కదా. సో అందుకే మన లైఫ్ పర్పస్ ఏంటి? ఏం జరిగినా కానీ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, సరే చూద్దాం. ఈ పర్సన్ నుంచి వెయిటింగ్ ఏదో ఇక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అది వస్తుందా లేదా? యూనివర్స్ కమ్యూనికేషన్ వస్తుందా లేదా? హౌ విల్ బీ ఫ్యూచర్?
యూనివర్స్. ఎస్, రీయూనియన్ మీ పర్సన్తో మీరు రీయూనియన్ అనేది జరగబోతూ ఉంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ పర్సన్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తుంది ఖచ్చితంగా. ఎస్, మీరు వాళ్ళు వచ్చాక మళ్ళీ తిరిగి ఒక అవకాశం ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారు. ఎందుకు, పాస్ట్లో తగిలిన దెబ్బలు మీకు అలానే ఉన్నాయి, ఇంకా మానలా. అందుకనే మళ్ళీ ఈసారి కూడా తగులుతుందేమో అనే ఒక భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ టైం లైన్. భయపడతారంట ఇక్కడ చూడండి, మళ్ళీ భయం వేస్తుందంట మీకు. అంటే ఎందుకు, పాస్ట్లో జరిగినాయి అదే పెయిన్ మళ్ళీ పడతామా అంటే ఇక్కడ మీరు ఏదో మళ్ళీ బెటర్గా అవుతారనే అర్థం. పాస్ట్లో జరిగిన దెబ్బ మళ్ళీ తగులుతుందేమో అనేలాగా మీరు భయపడతారు మళ్ళీ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 2 days to 2 weeks లోపల మీకు రీయూనియన్ మీ పర్సన్తో, ఎవరైతే మీరు ఇలా బాధపడుతూ ఉన్నారో ఆ వ్యక్తులతో మీకు రీయూనియన్ జరగబోతుందని ఇక్కడ చూపిస్తూ ఉంది గైస్. సో ఆల్ ది బెస్ట్. ఇక్కడ సైన్స్ వచ్చేసేసి రాసుల వైజ్, రాసులు చెప్పుకుంటాం కదా మనం. ఇక్కడ ఫైర్ సైన్ వాళ్ళు ఉన్నారు, మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వాటర్ సైన్ వాళ్ళు ఉన్నారు, అదే వాటర్ సైన్ క్యాన్సర్, స్కార్పియో, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ స్పోర్ట్స్ ఎనర్జీ కూడా ఉంది, అంటే అక్వేరియస్, అదే కుంభరాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు అండ్ మిథున రాశి వాళ్ళు ఉన్నారు. సో గైస్ వీళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. అంటే ఈ రాశుల వాళ్ళు ఒకటి మీరైనా అయి ఉండొచ్చు, మీ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ రాశుల వాళ్ళు, నేను చెప్పిన రాశుల వాళ్ళు. ఓకే, సో గైస్ ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ.